ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో విపరీతమైన ఖర్చులు మీతపడతాయి. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. మీ ప్రవర్తన మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. దైవానుగ్రహము ఉంటుంది. మీ సిక్స్త్ సెన్స్తో రాబోయే సమస్యలను పసిగట్టి తగు నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలోచించి అడుగులు వేయవలసిందిగా చెప్పదైన సూచన. మీ బంధుమిత్రులతో కోపాన్ని అదుపులో ఉంచుకొని శాంతంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు యోగ కాలము మరియు పోటీ పరీక్షల యందు అధికమైన సత్ఫలితాలను పొందగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో శుభకార్యం నిమిత్తం అధికమైన ఖర్చులు చేసే అవకాశాలు కలవు. మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది మరియు కొంతమేరకు అప్పుని కూడా మీరు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులకు స్థానచలనము ఉండును. నూతన వాహన ప్రాప్తి గోచరిస్తోంది. మీ సంతాన ప్రవర్తన మరియు ఎదుగుదలను చూసి ఆనందిస్తారు మరియు మీ సంతాన ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. జ్వరంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులకు అధిక శ్రమ చేయవలసిన సమయము. కోపాన్ని అదుపులో ఉంచుకొని మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి. అవసరాల నిమిత్తం అధిక ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఎడమ కంటి నొప్పితో ఇబ్బంది పడతారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. గణపతి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో అన్నింటా లాభం చేకూరుతుంది. విద్యార్థులకు అధిక సత్ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. సమయానికి ధనం సర్దుబాటవుతుంది. తండ్రికి అనారోగ్య సూచన. వ్యాపారస్తులకు వ్యాపార భాగ్యస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గర్భిణీ స్త్రీలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించవలసిందిగా చెప్పదైన సూచన. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మెలగాలి. చెడు ఆలోచనలకు మరియు అలవాట్లకు దూరంగా ఉండండి. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అధికమైన ఖర్చులకు దూరంగా ఉండవలసిందిగా చెప్పదైన సూచన. కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది. మీ తండ్రి గారికి అనారోగ్య సూచన. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం సర్దుబాటవుతుంది. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. సోదరి సోదరులతో అకారణ కలహాలకు దూరంగా ఉండండి. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కలవు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త ఉల్లాసాన్ని ఇస్తుంది. అత్యవసర పరిస్థితి కొరకు తప్ప అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. దుర్గాదేవి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు కుల వృత్తి యందు రాణింపు ఉండును. శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చును. విలాసవంతంగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో అకారణ కలహములకు దూరంగా ఉండి సఖ్యతగా మెలగాలి. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయవలసిందిగా చెప్పదైన సూచన. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుంటారు.
మీ సంతానంతో మరియు కుటుంబ సభ్యులతో కలహం అంత మంచిది కాదు. సంకల్పించిన పనులు కొంత ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. బంధుమిత్రులతో కలిసి విందు భోజనము చేస్తారు. దుర్గాదేవి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయము. ఉద్యోగస్తులకు స్థానచలనము కలిగే అవకాశాలు కలవు. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. అదృష్టం తోడవుతుంది. నూతన వస్తులాభము కలదు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. మిత్రులను కలుసుకొని సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. గృహమునందు అగ్ని సంబంధిత ప్రమాదము జరిగే అవకాశాలు కలవు కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశము కలదు. కుటుంబపరమైన కలహాలకు దూరంగా ఉండండి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. దత్తాత్రేయ స్వామి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది. కొంతమేరకు అప్పుని కూడా మీరు తీర్చగలుగుతారు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకు యోగ కాలము మరియు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తారు. అనవసరమైన ప్రయాణములు చేయవలసి వస్తుంది. ఏ నిర్ణయమైనా సాధ్య అసాధ్యాలను చూసుకొని ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కలవు కాబట్టి జాగ్రత్త వహించండి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అజీర్ణం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కొడుకుతో వైరం అంత మంచిది కాదు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. వెంకటేశ్వర స్వామి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవలసిందిగా చెప్పదైన సూచన. సంతాన విషయమై మానసిక ఒత్తిడికి గురవుతారు. స్త్రీలు వంట చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. జ్వరంతో మరియు ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశము కలదు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సాధ్య అసాధ్యాలను ఆలోచించుకొని తగు నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎడమ కంటి నొప్పితో మరియు అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంకల్పించిన పనులు కొంత ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. దుర్గాదేవి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. విద్యార్థులకు యోగ కాలము మరియు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో వైరం అంతా మంచిది కాదు. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చును. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. విలాసవంతంగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. ఏ విషయమైనా మీకు కావాల్సిన దాన్ని పట్టుదలతో సాధించుకుంటారు. వ్యాపారస్తులకు యోగ కాలము. శత్రువులు మీద ఆధిపత్యం సాధిస్తారు. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. ఎడమ పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వృత్తి వ్యాపారపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు అనుకూలిస్తాయి. దుర్గా అమ్మవారి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. నూతన విద్యను అభ్యసించే వారికి యోగ కాలము. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది మరియు సమయానికి ధనం సర్దుబాటవుతుంది. దాంపత్యపరమైన సౌఖ్యము ఉండును. తండ్రితో అకారణ కలహాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. ఇతరుల మీద డామినేషన్ చేయడం అంత మంచిది కాదు. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. గృహమునందు శుభకార్యం నిర్వహించే అవకాశాలు కలవు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో శారీరక శ్రమ గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో కలహం అంత మంచిది కాదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. మీ అనారోగ్య సమస్యలకు కారణం తెలియకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదైన సూచన. దాంపత్యపరమైన సౌఖ్యము ఉంటుంది. మీ ప్రవర్తన వల్ల ఇతరులు మిమ్మల్ని ద్వేషించే అవకాశము కలదు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో కలహాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు ఉండును. ఈ రాశి స్త్రీలు అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. వాత సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. వెంకటేశ్వర స్వామి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. ప్రతి విషయం నందు కన్ఫ్యూజన్కి గురవుతారు. విద్యార్థులకు యోగ కాలము మరియు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. స్త్రీలతో కలహాలకు దూరంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణములు చేయవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధ అనారోగ్య సమస్యలు ఉండును. వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. రక్త సంబంధ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. వేడి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. సంకల్పించిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో వైరం మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధనలు చేయడం చెప్పదైన సూచన. సర్వే జన సుఖినో భవంతు.